ఇవన్నీ రాకడ దినములలో జరుగుతాయి. చాలా స్పష్టంగా సంఘాన్ని హెచ్చరిక చేశాడు. ఇవన్నీ జరుగుతాయి. కుటుంబ సభ్యులే కుటుంబీకులకు విరోధంగా మారుతారు. సొంత వారే వ్యతిరేకంగా ధ్వజం ఎత్తుతారు. నీ చుట్టూ ప్రజలు రేగుతారు. సైతాను జల్లుల్లో వేసి జల్లిస్తాడు. అయితే ఈ రోజున మనకి గొప్ప ధైర్యం ఏంటంటే, గొప్ప అభయం ఏమిటంటే, వాడు ఎంత జల్లించినా మన నమ్మిక తప్పిపోకుండానట్లుగా మన కొరకు చాలా నమ్మకంగా ప్రార్థన చేయగలిగిన ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అందరు చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఆమేన్, 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 ఆమేన్. మీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా పేతురు, నీ కొరకు నేను ప్రార్థన చేశాను. ఐ హావ్ ప్రేడ్ ఫర్ యు. దానికి తోడు మన ప్రార్థన. భక్తి కదిలే సందర్భాలు వస్తాయి. నీ అనుకూలాలన్నీ కూడా ఒకసారి కోయబడతాయి. అడుగడుగున ప్రతికూల సందర్భాలు, సమస్యలు వస్తాయి. కానీ మనసులో రాసుకోండి, సువర్ణ అక్షరాలలో రాసుకోండి, మనము సదాకాలం ఈ లోకంలో ఉండేది కాదు. కొంతకాలమే ఈ లోకంలో ఉంటాం, కానీ మనం యేసుతో సదాకాలం ఉండబోతున్నాము. చెప్పండి గట్టిగా. అది మన నివాసం, అది మన గమ్య స్థానం. అక్కడికి వెళ్ళటానికి ఇప్పుడు మనం సిద్ధపడుతున్నాం. డోంట్ మిస్ ద గోల్. ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాల కొరకు, కలగబోయే శ్రమలకు, ఇబ్బందికి భయపడి జడిసి కొంతకాలం క్షేమంగా ఉందామని విశ్వాసాన్ని అమ్ముకొని లోకంలో అడుగు పెట్టవద్దు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు తన పిల్లలను కాపాడును గాక. ఒక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుండి. 92వ కీర్తన 12-13 వచనాలు. నీతిమంతులు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని సన్నిధానంలో వారు వర్ధిల్లుదురు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కడు నీతిమంతుడు. ఎంతమంది నీతిమంతులము అయ్యామో అని కాదు. ఇప్పుడు ఈ నీతిమంతులైన వారందరికీ దేవుడిస్తున్న వర్తమానం ఏమిటంటే, మీరు దేవుని మందిరములో నాటబడాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హుషారుగా. దేవుని మందిరంలో నాటబడాలి. ఈ మాట పౌలు కొలసి సంఘానికి రాస్తున్నప్పుడు, మీరు వేర్లు నాటబడిన వారై. పాత నిబంధన సంఘంలోనూ అదే బోధ, కొత్త నిబంధన సంఘానికి కూడా అదే బోధ. నాటబడిన వారై.
ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంత ప్రస్తావిస్తున్నాడు, ఒక్క నుంచి మాట్లాడుతున్నాడంటే పెళ్ళగించబడే సందర్భాలు వస్తున్నాయి, గాలి వీస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, నీ నాటబడిన నీ స్థిర జీవితాన్ని పెళ్ళగించే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ గాలియో, ఏ వరదో, ఏ వానో, ఏ తుఫానో, ఏ భూకంపమో నీ ఆత్మీయ జీవితాన్ని కదిలించలేనంతగా సుస్థిరమైన పునాది వేసుకొని ప్రభునందు బహుబలంగా నాటబడాలని ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుందాము. ఆమెన్, ఆమెన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతోమంది నాటబడకుండా ఆ స్థిరత్వాన్ని కోల్పోయి వెనుకకి వెళ్ళిపోతారు. వస్తారు, లాభం కొరకు వస్తారు, క్షేమం కొరకు వస్తారు, ఏదో లావాదేవీలు ఇచ్చి పుచ్చుకున్నట్టుకు వస్తారు, సాంప్రదాయ ప్రకారంగా వస్తారు. గాలి వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నాటబడ్డారు. దేవుడు జనాలను చూసి సంతోషించట్లే. ఇంత జనంలో ఎంతమంది నాటబడిన విశ్వాసం. ఒక్క పిలుపుకి వచ్చారు 32,000 మంది, ఒకే పిలుపుకి. కానీ వాళ్ళలో అందరూ నిలవలేకపోయారు, ఇంచుమించు 22,000 మంది కొట్టుకుపోయారు గాలికి. ఈ రోజున నా వాక్యాన్ని, నా మాటల్ని, 2 మాటలు చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. ఇది మన లైఫ్, మన భవిష్యత్తు. ఈ లోకంలో నువ్వు ప్రభు కొరకు ఎలా జీవించబోతున్నావో ఆ సాక్ష్యం నీ జీవితంలో స్థిరంగా ఉండాలని ప్రభు పేరట ఒక సేవకునిగా నేను సంఘాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇబ్బందులు రావచ్చు, పచ్చని మరానికి అలాగూ సంభవిస్తే మన పరిస్థితి ఏమిటి అని ఆది అపోస్తుల కాలంలోనే నానుడుందా మాట. కనుక పరిస్థితులకి ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఒక మాట గుర్తు చేసుకోండి, దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని. ఈ సహవాసంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సమయమందును అసమయమందును దేవుడు నీకు నీరు పోసి కావలసినవన్నీ ఇచ్చి నేను ఇంకా మరింత లోతుగా నాటే ప్రయత్నం దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది దరిద్రంగా ఉన్నారు మన సంఘంలో, బలహీనంగా ఉన్నారు, అధైర్యంగా ఉన్నారు. కానీ ప్రభులో నుండి మాత్రం పొరపాటున వెనకడుగు వేయకూడదు. దేవునికి స్తోత్రం. మనకి ఈ లోకంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, ప్రభు కొరకు ధైర్యంగా నిలవండి. రేపు దేవుని రాజ్యంలో ఒక సమృద్ధి ఘనమైన ప్రవేశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.